హైదరాబాద్ గుర్రంగూడ వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మధ్యమత్తులో ఉన్న డ్రైవర్ కారును అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. నగర్ నియోజకవర్గంలోని బిఎన్ రెడ్డి నగర్ గుర్రంగూడలో ఘోర రోడ్డు ప్రమాదం నిన్న రాత్రి చోటు చేసుకుందని చెప్పాలి. ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినప్పటికీ కూడా మనకి ఇది ఎంత ఘోర రోడ్డు ప్రమాదమో కూడా అర్థమవుతుంది. ఇందులో 5గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. తార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి ముందుగా బైక్ పై వెళ్తున్న సిరిసిల్లకి చెందిన 2 విద్యార్థులను ఢీకొట్టాడు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం డివైడర్ దాటి మరో కారును ఢీకొట్టిన తర్వాత 3 పల్టీలు కొట్టి పడిపోయింది. తార్ కారులోని డ్రైవర్ యజమాని అనిరుద్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మరో కారులోని దినేష్, శివ ఇద్దరు గాయపడ్డాడు. శతగాత్రుని హస్తినాపురంలోని 2 హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. అయితే మనం విజువల్స్లో చూసినట్టయితే కూడా ఇక్కడ ఇది ఏదైతే మనకు హైవే కనిపిస్తుందో ఈ హైవే పైన ఇటు ఘోర రోడ్ ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పాలి. అయితే ముందుగా ఇటు ఆపోజిట్ నుంచి అయితే కారు వస్తుంది. అయితే కారు వస్తున్న సమయంలో సిరిసిల్లకి చెందిన వాళ్ళిద్దరూ రోడ్ పైన వెళ్తున్న సమయంలో అయితే వాళ్ళని గుద్దారు. అయితే క్లియర్గా మనం చూసినప్పటికీ కూడా ఇది హైవే కనిపిస్తుంది. అయితే రోడ్డు కూడా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా మనకు హైవే కూడా క్లియర్గా ఉంది. కానీ అతివేగమే దీనికి ప్రమాదానికి కారణము. అందులో మద్యం మత్తులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఏదైతే మనకు డివైడర్ దగ్గర ఒక పోల్ ఉందో అయితే ఆ పోల్ని గుద్దేశారు. అయితే ఆ పోల్ని మనం పోల్ సిచ్యువేషన్ చూసినప్పటికీ కూడా మనకు మొత్తము ఈ కరెంటు పోల్ అంతా సగం హాఫ్ వరకు మనకు అంతా బెండ్ అయిపోయింది. అయితే కొంచెం అయితే ఈ పోల్ కూడా కింద పడిపోయి ఛాన్సెస్ కూడా ఉన్నాయని కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ప్రమాదం జరిగి కూడా పోల్ ఇలా ఉన్నప్పటికీ కూడా దీని పోల్ని మాత్రం ఎవరైతే ఇప్పటివరకు పట్టించుకున్న పరిస్థితి కనిపించని. అయితే ఏదైతే ఈ పోల్ ఉందో తర్వాత మనకు ఆపోజిట్లో వస్తున్న తర్వాత చూసుకుంటే అయితే మనకు ఆ తర్వాత ఆపోజిట్లో చూసుకుంటే అయితే మనకు ఒక నెక్సా కారు విజువల్స్లో ఏదైతే మనకు నెక్సా కారు కనిపిస్తుందో అయితే ఈ నెక్సా కార్ని గుద్దిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ నెక్సా కారులో ఉన్న 2 యువకులు అయితే తీవ్రంగా గాయమయ్యారు. అయితే వాళ్ళైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పాలి. అయితే నెక్సా కారు పరిస్థితి చూసినప్పటికీ కూడా మనకు ముందు బంపర్ దగ్గర మొత్తం పార్ట్ అంతా మొత్తం బ్రేక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తర్వాత నెంబర్ ప్లేట్ దగ్గర కూడా ఇదంతా కనిపిస్తుంది. ఈ కారు కూడా చూసుకున్నప్పటికైతే మనకు కొత్త కార్ అనేది తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే దీనికి నెంబర్ ప్లేట్ కూడా రాలేదు. ఆ తర్వాత ఇది ఈ మధ్యనే పూజ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఈ కార్ కూడా ఒక ప్రెస్కి సంబంధించిన కార్ అని కూడా తెలుస్తుంది. అయితే ఈ నెక్సా కార్ పైన కూడా మనకు ప్రెస్ అని స్టిక్కర్ కూడా ఉంది. అయితే దీని తర్వాత చూస్తే కూడా ఇక్కడ హెయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఇంతవరకు ఇంజాపూర్లో ఇంత ఘోరమైన ప్రమాదం అయితే జరగడం అయితే ఇక్కడ మొత్తానికి అయితే మొత్తం మద్యం మత్తులో ఉన్నట్టే తెలుస్తుంది. అయితే రోడ్ పైన కూడా మొత్తం కార్కి సంబంధించిన పార్ట్స్ అన్నీ చెల్లా చెదురుగా అయితే ఒక 200 మీటర్ల వరకు మాత్రము చెల్లా చెదురుగా అయితే రోడ్ పైన కార్ల పార్ట్స్ కూడా పడిపోయిన సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే ఉన్న వాళ్ళంతా క్షతగాత్రులు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం తార్ కార్ పరిస్థితి చూసినప్పటికీ కూడా ఎంత స్పీడ్లో ఉంటే ఇంతగానం జరిగి ఉంటుందో కూడా మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ తార్ పరిస్థితి చూసినప్పటికీ కూడా మనకు కింద ఇంజన్ బాక్స్ కూడా కింద పడిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే వెహికల్స్ యువకులు ఉన్నారో వాళ్ళ చెప్పులు అవ్వచ్చు వెనకాల చూసినప్పటికీ కూడా పరిస్థితి మనకు పార్ట్స్ అన్నీ ఒక్కొక్క పార్ట్స్ మొత్తం ఊడిపోయి కింద పడ్డాయని తెలుస్తుంది. అయితే నిన్న వీకెండ్ అవ్వడంతో వీళ్ళేదో పార్టీ చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది. వెహికల్లో చూస్తే ఇటు మనకు షల్వాలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇంకా కార్ డోర్ ఓపెన్ చేశాక చూస్తే అయితే మనకు పేపర్ ప్లేట్స్ అవ్వచ్చు లేదంటే ఇలాంటి మద్యం సేవించిన గ్లాసులు కూడా మనకైతే ఇప్పుడు కనిపించడంతో మాత్రం వీళ్ళు మద్యం మత్తులోనే ఉన్నారని చెప్పి కూడా ఒక ఆధారణ అయితే ఇదే అని చెప్పాలి. ఇక తార్ పరిస్థితి చూస్తే అయితే లోపల మొత్తము చెల్లా చెదరంగా అయితే ఇక్కడ పార్ట్స్ అన్ని పడిపోయినాయని చెప్పాలి. ఇటు ఏదైతే మనకు మొత్తం గ్లాస్కి సంబంధించి అవ్వచ్చు ఇదంతా చెల్లా చెదరంగా పడిపోయినాయి. ఆ తర్వాత ఇటు తార్ లోపల పరిస్థితి చూసినప్పటికీ కూడా ఒకసారి మనము క్లియర్గా తార్ లోపల క్లియర్గా పరిస్థితి చూసినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం మనకు లోపల అన్ని పార్ట్స్ మొత్తం చెల్లా చెదరగా పడిపోవడము. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ మనకు హ్యాండ్ ఫుట్ పట్టుకోవడానికి అయితే ఉంటుందో అది కూడా మొత్తం ఇక్కడ అంతా మనకు కర్రీస్ పడిపోయినట్టు కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు బాక్సెస్ అన్నీ కూడా స్టోరేజ్ బాక్స్ కూడా ఊడిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇక్కడ కూడా చూసినప్పటికీ కూడా సౌండ్ బాక్స్ స్పీకర్స్ అవ్వచ్చు అసలు ఒక్క పార్ట్ కాదు అన్ని పార్ట్స్ అయితే చెల్లా చెదరగా పడిపోయాయి. అయితే దీన్ని చూసినప్పటికీ కూడా అంటే ఎంత వేగంలో ఉంటే ఈ కార్ యాక్సిడెంట్ అవుతుందా అని చెప్పి కూడా మనకు క్లియర్గా ఇక్కడనే అర్థమవుతుంది. అంటే ఎంతవరకు వీళ్ళు మద్యం సేవించారన్న దానిపైన కూడా ఇటు పోలీసులు అయితే
దీనిపైన అయితే ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, నెంబర్ ప్లేట్ అవ్వచ్చు, లేదంటే ఇంకా కూడా దీంట్లో నుంచి ఇలాంటి డిస్పోజల్ గ్లాసెస్ ఇంకా శాల్వాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. సో ఏదైతే లోపల నుంచి పార్ట్స్లోని సీట్కి సంబంధించిన సపోర్టర్ అవ్వచ్చు, ఇక నెంబర్ ప్లేట్ పరిస్థితి అయితే మొత్తం ఊడిపోయిన తర్వాత మెయిన్ పార్ట్ ఈ తార్కి డోర్కి ఫ్రంట్గా ఏదైతే ఇక్కడ మనకు మెయిన్ పార్ట్ దగ్గర ఇక్కడ డోర్ దగ్గర ఉంటుందో ఇది ఊడిపోయి కూడా 50 మీటర్స్ దూరంలో పడిపోయిన సందర్భంలో అయితే ఈ డోర్ పరిస్థితి కూడా చూసుకున్నప్పటికైతే ఇంకా డోర్ కూడా అసలు ఓపెన్ అవ్వడం లేదనే చెప్పాలి. అయితే తార్ ఫ్రంట్ డోర్ ఉన్న దగ్గర మాత్రము ఇక్కడ 3 భాగాలుగా ఇది సపరేట్ అయింది. అంటే ఇంత తార్ అన్నప్పుడు చాలా డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు, పిల్లల్ని ఎంతో గనము చదివించాలనుకుంటుంటారు. కానీ ఇట్లాంటి దానికి వీకెండ్స్కి బాగా ఎంజాయ్లకు అలబడి మాత్రం వాళ్ళ ప్రాణాలే పొడగొట్టుకుంటారనే చెప్పాలి. అయితే తార్ పరిస్థితి చూస్తే అయితే అసలు ఇక్కడ పైనుంచి మనం టాప్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే మాత్రము అసలు ఒక్క పార్ట్ కూడా మిగిలకుండా మొత్తము ఒక దారుణంగా పార్ట్స్ అన్ని బయటికి వచ్చాయి. ఇక్కడ బెల్ట్ కూడా రబ్బర్ బెల్ట్ కూడా మనకు అసలు మొత్తము ముక్కలు అయిపోయిన పరిస్థితి కూడా ఉందని చెప్పాలి. లోపల ఉన్న వైర్స్ కూడా కట్ అయిపోవడము, ఆ తర్వాత ఇది మొత్తము ఊడిపోవడం పరిస్థితి అవుతుంది. జస్ట్ ఇట్లా పైకి లేపితే మాత్రం ఇది లేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే యువకులకి వీకెండ్ వస్తే చాలు ఊర్లలో డిస్ట్రిక్ట్స్లలో శివార్లలో మూలలకి ఇటు ఫామ్ హౌస్లు అవ్వచ్చు, లేదంటే సిటీ మూలన్న పబ్స్లకి వీకెండ్స్లోకి ఇట్లా పార్టీస్, బర్త్డే పార్టీస్ అవ్వచ్చు, లేదా గెట్ టుగెదర్స్ పార్టీ చేసుకున్నప్పుడు మాత్రము ఇలాంటి ప్రమాదాలకైతే దారి తీస్తున్నాయని చెప్పవాలి. కన్న వాళ్ళకి మాత్రము కడుపుకోత అయితే ఇంకా మిగిలిస్తూనే ఉన్నారు. అయితే ఇటు ఒకవైపు హైదరాబాద్లో చూసుకున్నప్పటికీ కూడా పోలీసులు అయితే చాలా వరకు దీనిపైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు చేసినప్పటికీ కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు అయితే దారుణంగానే చోటు చేసుకుంటాయని చెప్పాలి. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కూడా ఇక్కడ మనం ఈ టైర్ పరిస్థితి కూడా చూడవచ్చు. ఏదైతే మనకు ఈ తార్కి సంబంధించిన బంప దగ్గర అయితే మనకు పార్ట్స్ ఉంటాయో అవి కూడా మొత్తము టైర్కి ఇక్కడ మొత్తం స్టిక్ అయిపోయిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే లోపల నుంచి ప్రతి పార్ట్ వచ్చి బయట పడ్డది. అయితే ఇప్పుడు దీనిపైన మాత్రము పోలీసులు అయితే ఇటు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఇంకా కూడా ఇటు యువతలో మాత్రం ఇంకా ఈ మత్తు పైన మాత్రం వాళ్ళు మక్కువనే చూపిస్తున్నారని చెప్పాలి. అంటే వాళ్ళ జీవితాల పైన కూడా వాళ్ళు కనీసము ఆలోచించకుండా మాత్రం ఇష్టారాజ్యంగా ఎంజాయ్లు చేసుకుంటూ మాత్రము ప్రాణాలు పొడగొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చిందని చెప్పాలి. ఇక లోపల ఒకసారి మనం విజువల్స్లో క్లియర్గా చూసినప్పటికీ కూడా ఇక్కడ చూడవచ్చు ప్రతి పార్ట్ మనకు లోపల ఈ సౌండ్ బాక్స్కి సంబంధించి, మ్యాట్కి సంబంధించి, లేదంటే ఇది ఏదైతే వాళ్ళు పార్టీస్ చేసుకున్నారో తర్వాత పేపర్ ప్లేట్స్ కూడా ఇంకా ఇందులోనే పెట్టడము, ఇట్లా డిస్పోజల్ గ్లాసెస్తో ఉండడం వల్ల మాత్రము మనకు వీళ్ళు మత్తులోనే డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రమే చేసినట్టు కూడా క్లియర్గా తెలియడం. ఆ తర్వాత ఇక్కడ గ్లాసెస్ పరిస్థితి కూడా చూస్తే కూడా ఇక్కడ గ్లాస్ కూడా మొత్తం మనకు ముక్కలు అయిపోయి అంత కింద పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే ఇలాంటివి హైదరాబాద్లో చాలా వరకు జరుగుతున్నప్పటికీ కూడా ఇటు పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి ప్రమాదాలు అయితే ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఇంకా కూడా చూసుకుంటే అయితే వీళ్ళైతే ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తూ ఉంది. అయితే వీకెండ్ వచ్చిందంటే చాలు ఇటు యువకులు మాత్రము వాళ్ళ ప్రాణాలని చేతిలో పెట్టుకొని గాల్లోకి వదిలేసుకుంటున్నారు, చేతులారా వాళ్ళ లైఫ్లని ఖరాబ్ చేసుకుంటున్నారని కూడా చెప్పాలి. అయితే వాళ్ళకి జరిగింది కాకుండా ఆపోజిట్గా వచ్చే వాళ్ళు కూడా వీళ్ళ వల్ల ప్రమాదాలలో చాలా వరకు కూడా గాయాలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంజాపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పాలి. ఆపోజిట్లో వచ్చిన వాళ్ళని అవ్వచ్చు, లేదంటే సిరిసిల్లకి చెందిన వాళ్ళు వాళ్ళు వెళ్తున్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళని గుద్దడం వల్ల వాళ్ళు కూడా ఈరోజు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే యువకులు ఎంత మత్తులో ఉంటే ఇలాంటి ప్రమాదాలకి దారి తీస్తాయో చెప్పడానికి మాత్రం ఈరోజు ఈ ఇంజాపూర్ ఇన్సిడెంట్ అనే చెప్పాలి. అయితే ఇప్పటికైతే ప్రజెంట్ చూసుకుంటే అయితే హస్తినాపురంలో క్షతగాత్రులు అంతా ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఈ వెహికల్ యాజమాని అనిరుద్ మాత్రము ఆయనకు తలకి తీవ్రంగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చాణిక్యతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.